ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభువా ప్రభువా అని కనీసం 100 సార్లు అయినా అనేవాళ్ళు ఉంటారు. నోరుంది కాబట్టి ప్రభువా ప్రభువా అని రోజంతా అన్నా కూడా వచ్చే నష్టమేమి లేదు. అలా అని లాభమైనా ఉందంటే లాభం కూడా ఏమీ లేదు. దేవుని చిత్త ప్రకారం నడవకుండా 1,000,000 సార్లు ప్రభువా ప్రభువా అని కూడా ప్రయోజనం లేదు. దేవుడు ఏం చెప్పాడు అనేది మనకు సంబంధం లేకుండా నా నోరు నా ఇష్టం అన్నట్లు ఉంటుంది. మనిషి తీరు దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం అని అర్థం, లేదా దేవుని మనస్సుకు ఇష్టంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటారని అర్థం. దేవుని ఇష్టానికి భిన్నంగా మనం జీవిస్తూ మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మోకాళ్ళు చెప్పులు అరిగేలా ప్రార్థించిన, దిక్కులు పిక్కటెళ్ళేలా అరిచి మొత్తుకున్న మన ప్రార్థన దేవుడు వినడు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే మన జీవితం దేవుని చిత్త ప్రకారం లేనందువల్ల దేవుడు మన నుండి ఆశించేది మనలో కనపడపోవటం వల్లనే. దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవుడు రుణం తీర్చుకోమని దేవుడు మనల్ని అడగడు. కానీ నీ సహోదరులకు మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఇతరులకు మేలు చేయకపోగా వారిది ఆశించి వారికి కీడు చేయటం దేవుడు సహించడు. నీ వలన మేలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ తోటి వారిని ప్రేమించే బాధ్యత నీ మీద పెట్టాడు. మనం న్యాయం, కనికరం, ప్రేమ, దీన మనసు కలిగి ఉండాలి కదా. ఇవి లేకుండా ప్రభువా ప్రభు అని పిలిస్తే ఆ మాటలు గాల్లో కలిసిపోవడం తప్ప దేవుని దగ్గరికి చేరవు. దేవుడు చెప్పినట్లు వినకపోయినా దేవుడు మన ప్రార్థన వింటున్నాడు అనుకుంటే అది మన మూర్ఖత్వం. దేవుని చిత్త ప్రకారం జీవించకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే దేవుడు అడిగే ప్రశ్నకు జవాబు దొరకదు. ఈ లోకంలో జీవించినంత కాలం సహోదరులను ప్రేమిస్తూ నీ చిత్త ప్రకారం చేయనట్లు దేవుడు మనకి సహాయం చేయునుగాక. అటు బాధ్యత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము ధ్యానించడానికి, నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము ప్రభువా ప్రభు అని ప్రార్థించుట కంటే మీ చిత్త ప్రకారం, మీ ఇష్ట ప్రకారం మా తోటి వారి విషయంలో మేము మేలు చేస్తూ కీడు చేయకుండా మేము మీకు ఇష్టం వచ్చినట్లుగా మేము జీవించగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. అయ్యి గర్భఫలం లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.